పేరు బాణావతి రాజారావు అండి. నా పేరు బాణావతి రాజారావు. మా అమ్మ పేరు, మా నాన్న పేరు బాణావతి వసరాముడు, బాణావతి కోమిటి. వాళ్ళు ఒక కూలి పనులు చేసుకుంటూ నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించి ఈరోజు నా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో 1 to 5th క్లాస్ వరకు ఇక్కడ తండా స్కూల్లో చదివి 6 నుంచి 10వ తరగతి వరకు విసనపేట జెడ్పీహెచ్ స్కూల్ ట్రైబల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఇంటర్మీడియట్ సిద్ధార్థ కాలేజీలో చదివి బీటెక్ వచ్చేసరికి కొత్తగూడ నాకు ఎలాంటి అవగాహన లేకుండా ఇక్కడ ఉన్న మా ఊరి పెద్దలు సర్పంచ్ సీను గారు అయితే ఏంది, అదేవిధంగా సెంటర్లో కమ్మూరు అయితే వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి నాకు వాట్ ఎలా కొంచెం గైడెన్స్ ఇచ్చి నేను చదువుకి బీటెక్ చేయడానికి సహకరించారు. ఆ బీటెక్ తర్వాత నాకు ఎలాంటి ఎవరి గైడెన్స్ లేకుండా ఎంటెక్ నల్లారెడ్డి కాలేజీ హైదరాబాద్లో ఎంటెక్ చేసి అక్కడి నుంచి పిహెచ్డి చేయాలని నా కోరిక. అది జేఎన్‌టీయూ అనంతపూర్ అంటే 2017లో నోటిఫికేషన్ వస్తే ఆ 17 నోటిఫికేషన్లో త్రూ ఎంట్రన్స్ ద్వారా నోటిఫికేషన్ క్వాలిఫై అయ్యి అక్కడ సీట్ పొంది 2024 డిసెంబర్ నెలలో నా పిహెచ్డి కంప్లీటెడ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మా గైడ్ వచ్చేసరికి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద డాక్టర్ ప్రొఫెసర్ ఎం శ్రీనివాసులు అండర్ గైడెన్స్లో నా పిహెచ్డి చేశాను. సో టైటిల్ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ అనామలీ బేస్డ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ మోడల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్లో నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేస్తాం ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్లో. మన డేటాని స్టోర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డేటాను స్టోర్ చేస్తుంటే ఆ డేటా అనేది మనం మొబైల్లో కానీ జీమెయిల్లో మనకు గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది. సో ఆ గూగుల్ డ్రైవ్లో ఉన్న డేటాని మనం స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసినప్పుడు ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ ఎవరు హ్యాక్ చేయకుండా దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే అన్ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఇంట్రడ్యూస్ అవుతున్నారో, ఎవరైతే హ్యాక్ చేయడానికి, సో దానికి మనకు అలారం సిస్టమ్ని ఏర్పాటు చేస్తాము. సో దాని మీద క్లౌడ్ కంప్యూటింగ్లో మన డేటాను స్టోర్ చేసి ఆ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్లో నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. సో దీనికి మెయిన్ ఇక్కడ వచ్చేసరికి మా గురువులు అయితే 6th నుంచి 10th క్లాస్ వరకు మా గురువు గారు వెంకటేశ్వరరావు సారు వాళ్ళందరూ నాకు ఎంతో సహకరించారు. సో ప్రతి విషయంలో ఎంతో పేద స్థితిలో దీన స్థితిలో ఉన్న నన్ను వాళ్ళందరూ హెల్ప్ చేసి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ప్రొఫెషనల్గా మనీ వైజ్గా అయితే సెక్యూరిటీగా నాకు కొంచెం హెల్ప్ చేసి ఈరోజు ఈ స్థాయికి తెచ్చారు. సో వాళ్ళందరికీ నాకు హెల్ప్ చేసిన మా గురువు గారికి అయితే అదేవిధంగా మా అమ్మ నాన్న, అదేవిధంగా మా ఊరు సర్పంచ్ గారు, అదేవిధంగా ఇంకా నాకు ఎవరెవరైతే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను. అదేవిధంగా నన్ను చూసి ఈ ఊర్లో ఫస్ట్ పిహెచ్డి క్యాండిడేట్ని నేను కంప్లీట్ అయిపోయిన డాక్టరేట్ సంపాదించిన క్యాండిడేట్ ఒక ట్రైబల్ నుంచి. సో ఇదే విధంగా ఇంకా ఎంతోమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలని నేను మనసారా వాళ్ళని ఎంతో తోడ్పడుతూ ఉండాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలని, వాళ్ళకి సహాయం చేయాలని నా కోరిక. అది నెరవేరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరికి నేను ఏ విధంగా కష్టపడ్డానో వాళ్ళకు ఎలాంటి హెల్ప్ లేకుండా, ఎలాంటి సహాయం లేకుండా నేను ఎలా అయితే ముందుకు వెళ్ళానో వాళ్ళకి అలాంటి ప్రాబ్లం రాకుండా సో నేను వాళ్ళకు గైడెన్స్ చేస్తూ వాళ్ళని కూడా ఒక మంచి పొజిషన్లో మా ఊరిని, అదేవిధంగా ఇక్కడున్న మా ట్రైబల్లో ఉన్న పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో, చదువుకున్న పిల్లలు ఎవరైతే వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి ఒక మంచి పొజిషన్లో ఉండాలనేది కోరిక. అదేవిధంగా వాళ్ళందరికీ అదేవిధంగా హెల్ప్ చేయాలనే కోరిక.